యూట్యూబ్ ఛానల్. సో రేపు మేము అరుణాచలం వెళ్తున్నాము. నేను సెకండ్ టైం వెళ్తున్నా, మా మమ్మ అయితే ఫస్ట్ టైం అనమాట. సో ఈ వ్లాగ్ మొత్తం అరుణాచలం, మేము ఎక్కడ ఉంటాము ఏంటిది అంతా డీటెయిల్స్ అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. కీప్ వాచింగ్, ఎండ్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా. ఇక్కడ మా మమ్మీ ఐరన్ చేస్తుంది. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. మా ఇల్లు అట్లనే ఉంటుంది, ఎప్పుడు చెత్త ఉంటుంది, ఎప్పుడు కట్టన్లు అన్నీ ఓపెన్ ఉంటాయి. ఎందుకు ఉంటుంది తెలియదు మా ఇంట్లో కట్టన్లు, కానీ కట్టన్లు ఉంటాయి. గైస్ ఎస్ తీసుకుంటుంది అనమాట. చేస్తుంది యాక్చువల్లీ, ఇవి కూడా చేస్తుంది ఇప్పుడు. అసలు ఇది ఎవరైనా ఐరన్ చేస్తారా? ఏంది షిఫాన్? ఎందుకు చేస్తున్నావు ఇది ఐరన్? చేస్తా. ఎందుకు చేస్తున్నావు? చేస్తారు పండు, ఐరన్ ఎందుకు చెయ్యరు? ఐరన్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? ఐరన్ చేస్తారేమో, ఇంట్లో చేస్తారా? మనం చేస్తే కాలిపోతాయి. వినరు. ఇప్పుడు మేము బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటాం అనమాట. ఫిన్నుకి సూట్ కేస్ అంటే భయం. ఫిన్ను దీని కింద పోయి దాచుకోండి ఇందాక. ఇదంటే భయం ఫిన్నుకి. పాపం భయపడుతున్నాడు. చిచ్చు ఫిన్ను పాపడుతున్నాడు. ఇప్పుడు కిందికి వేసి వచ్చిండు. ప్యాకింగ్ చేస్తాం నేను ఫిన్ను కలిసి. ఫిన్ను ఒక స్టూపిడ్ ఫెల్లో. మేము ఫిన్నుని మిస్ అవుతాం. ఫిన్ను ఒక 2 days బయట ఉంటాడు అనమాట. అది కూడా వీడియో చేస్తాం, కుదిరితే వీడియో చేస్తాం. స్టూపిడ్ ఫిన్ మార్నింగ్ 2 days. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మేమంతా ప్యాక్ చేసేసుకున్నాం, మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు మేము స్టార్ట్ అవ్వాలి. 6:10కి ఉంది బస్సు. ఇప్పుడు టైం 5:45 అవుతుంది. 6:10కి ఉంది బస్సు, టైం 5:45 అవుతుంది. సో నాకు అర్థం కాలేదు సార్. మేము మా జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. మేము బస్ స్టాప్కి స్టార్ట్ అయినాము. మా ఇంటి నుంచి ఒక 5-10 minutes అంతే లగేజ్ ఉంది కాబట్టి ఇది ఆటో. అండ్ ఇక్కడ నుంచి మాకు ఒక చిన్న బస్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని మెయిన్ బస్ పిట్ ఏమంటారు ఏందో బస్ దగ్గర వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తుంది. అప్పుడు మేము ఆ స్లీపర్ బస్సెస్ ఎక్కుతాం. సో అది స్టోరీ. చాలా వరకు స్లీపర్ బస్సెస్ స్టోరీస్ అంతా ఇంత ఉంటాయి. సో అట్లానే దీంట్లో నేను అదే స్టోరీ చెప్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ అవర్ బస్ టూర్. బస్ ట్రాకర్లో అయితే నాకు 9 o'clock చూపించింది డిన్నర్ టైమ్. కరెక్ట్ 9 అంటే ఒక 5 minutes అటు ఇటు ఆపిండు. డిన్నర్ ఇంకా జీరా రైస్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే టెంపుల్ పోతుంది చెప్పి. జీరా రైస్, నాన్, పన్నీర్ ఏదో ఆర్డర్ చేసుకున్నాం. అప్పుడు నేనైతే ఫుల్ తింటాను, ఎందుకంటే నాకు నేను పొద్దు నుంచి ఏం తినలే, ఎందుకంటే జర్నీ చేస్తున్నా కాబట్టి కొంచెం అట్లా అన్నమాట. అరుణాచలం కాదు, సారీ, తిరువన్మలై. అక్కడ అరుణాచలం టెంపుల్ ఉంటుంది, తమిళనాడు. సో అక్కడ వెళ్ళిన తర్వాత మేము రూమ్ ఏమీ ప్రీ బుక్ చేసుకోలేదు మేము, ఎందుకంటే మేము ఎన్ని రోజులు స్టే చేస్తాం, ఎంత టైం తీసుకుంటాం, ఏంటిది అంతా మాకు తెలియదు. అందుకు మేము ఇంకా అక్కడ వెళ్ళినాక కూడా దొరుకుతాయి అని చెప్తే ఇంకా అక్కడే వెళ్ళి రూమ్ తీసుకున్నాం అనమాట. మాకు రూమ్ కాస్ట్ వచ్చి 2200 అరౌండ్ అయింది ఒక 24 hours. అంటే ఈరోజు మార్నింగ్ 10కి చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 10కి చెక్అవుట్. సో అట్లా ఇంకా రూమ్లో మనం ఉండేది ఎట్లానే ఉండదు, కాకపోతే పే చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా అక్కడ రీజనబుల్ ప్రైసెస్కి ఇంకా కొన్ని హవర్లీ కూడా ఉన్నాయి రూమ్స్. కావాలంటే మీరు వెళ్ళి డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, ప్రీ బుక్ చేసుకోవడం కుదరకపోతే. సో మేము రెడీ అయిపోయి బొట్టులు పెట్టించుకొని, యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కానీ మేము వెళ్ళింది
ఫిబ్రవరి ఐ గెస్ ఫిబ్రవరి 1st వీక్లో. సో ఎండలు అయితే ఫుల్ మండింగ్, సో మచ్ ఎండ మండింగ్. ఇంకా ఈ ఎండలో నడిస్తే కాళ్ళన్నీ ఇట్లా వాచిపోతాయని చెప్పి మేము ఫస్ట్ టెంపుల్ వెళ్ళి తర్వాత ఈవినింగ్ ఆ టైంకి తిరగొచ్చు అనుకున్నాము. సో మేము ఎప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తాం అనమాట. సో యా, ఇప్పుడు ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఐ డోంట్ నో హౌ ఐ లుక్, బట్ యా, ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ వీ గో టు దర్శనం. ఎండాకాలంలో ఐ వుడ్ సజెస్ట్ వాకింగ్ మిడ్ అంటే ఈవినింగ్ టైంలో వాకింగ్ ఐ వుడ్ సజెస్ట్. ఈవినింగ్ ఇది రాజగోపురం. I'm eating puri now. ఇది 50 కొబ్బరికాయ ఇవి 2. దట్ అమ్మ whoever is selling కొబ్బరికాయలు దీపం and all, she's putting me flowers, which I felt so good about it. అంటే ఉమెన్ సపోర్ట్ ఉమెన్ కాబట్టి మేము రాజగోపురం ముందు ఉన్నాము. అక్కడ ఫస్ట్ దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ దర్శనంకి అట్లా పోతారంట కదా. సో మేము అట్లానే, మాకేం తెలియదు అక్కడ ఏం చేయాలో. సో అందరు ఏం చేస్తే మేము కూడా అదే చేసుకుంటూ వెళ్ళిపోయినాము. అంటే భక్తితోనే ఆబ్వియస్లీ ఏది చేసినాం. ఇక్కడ మా మమ్మీ వీడియోది అని చెప్పి దీపం పెట్టి అట్లా చూస్తుందన్నమాట. అక్కడ మా ఆంటీ, ఇక్కడ మా మమ్మీ. ఇప్పుడు నెక్స్ట్ నా టర్న్. ఈ వీడియో మా మమ్మీ తీసింది, అందుకే ఇట్లా వచ్చింది. మా మమ్మీకి వీడియో తీయడానికి రాదు. ఐ హ్యావ్ టు ట్రైన్ మై మదర్. సో మీరు అది దీపం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ సైడ్ ఏదైతే స్టీల్ ఐరన్ ఏదైతే ఉందో అది చాలా సురుకు దాకింది నా చెయ్యికి. సో బీ కేర్ఫుల్ వైల్ యూ డూ some things like that. కొబ్బరికాయ కొట్టడానికి ఏంది, ఇదేంది ఓవర్ యాక్షన్ అది అనిపించవచ్చు మీకు. ఎందుకు భయమో కూడా చెప్తా. ఎందుకంటే నేను ఒకసారి కొబ్బరికాయ కొడుతున్నప్పుడు అది నా చెయ్యికి గుచ్చుకొని ఆ 2 కొబ్బరికాయల మధ్యలో, అంటే ఎక్కడైతే ఇరుగుతుందో అక్కడ మధ్యలో నా స్కిన్ వెళ్ళిపోయి బ్లడ్ వచ్చి ఇట్లా అయిందనమాట. అప్పటి నుంచి నాకు కొబ్బరికాయ కొట్టాలంటే భయం, అందుకు జాగ్రత్తగా మెల్ల కొడుతున్నా నేను. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మై కొబ్బరికాయ కొట్టునింగ్స్. సో కొబ్బరికాయ కొట్టి మొక్కి వి వెంట్ టు దర్శనం. ఇక్కడ లైన్లో నించొని నేను మా మమ్మీ వాటర్ మిలన్ తినుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నాము దర్శనం కోసం. దర్శనం టైమ్ 4 hours అయింది అండ్ మేము 50 రూపీస్ టికెట్లో పోయినాము. అక్కడ స్పెషల్ ఎంట్రీ అని చెప్పి మధ్యలో వస్తూనే ఉంటారు, ఇస్తారు. అంటే మీకు దేనికైనా లేట్ అవుతుంది, ఏదైనా అవుతుంది అంటే మీరు ఆ స్పెషల్ ఎంట్రీ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు మధ్యలో వచ్చి. స్పెషల్ ఎంట్రీ అని చెప్పి స్పెషల్గా దర్శనం కౌంటర్ లైన్ అదంతా ఏం లేదు. ఆ లైన్లో నించొని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతారు అప్పుడు అట్లా. సో మేము 50 రూపీస్ టికెట్ లైన్లో వెళ్ళినాము. మాకు 4 hours పట్టింది టైం దర్శనంకి. ఇక్కడ ఈ కోతులు చూడండి, ఆ కోతి ఇంకొక కోతికి పెయిన్లు చూస్తుంది, అందుకు తీసిన నేను. ఇక్కడేమో ఒకటి పులిహోర తింటుంది ఆరామ్సే కూర్చొని. ఇంకొకటి అరుణాచలం టెంపుల్ వెళ్ళినప్పుడు లిజర్డ్ కనిపిస్తే మంచిది అంటారు. అంటే నేను కూడా ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో చూసిన, నాకు కూడా తెలియదు. సో వీ ఫౌండ్ ఎ లిజర్డ్. అంటే మాకు ఒక చిన్న బల్లి పిల్ల కనిపించింది అండ్ చిన్న సంతోషం అది. లైన్లో నించొని ఎండకు నించొని గాబర్ అయింది నాకైతే 2 సార్లు స్నానం చేసినట్టు అనిపించింది. అమ్మో, ఇట్ వాజ్ సో హ్యూమిడ్, వేడి, అంతా ఒకటిలా ఉండే. అసలు పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు, జనాలు ఎంతమంది ఉన్నారు. కొంతమంది అక్కడనే మడుకున్నారు. నేను లైన్లో పోతుంటే రైట్ సైడ్ ఒకటి ఉండే, అందరూ లోపలికి వెళ్ళి చూస్తున్నారు ఏముంది అని చెప్పి. నాకు కూడా క్యూరియాసిటీ వచ్చి ఏముంది అని చెప్పి చూడడానికి వచ్చిన. మా మమ్మీ వెళ్ళి భయపడి వచ్చేసింది, ఎందుకు భయమైంది ఏంటిది అని చెప్పి.
ఐ థాట్ ఆఫ్ టేకింగ్ అ వీడియో అండ్ ఐ టుక్. లోపల వెళ్తే శివుడు మొత్తం అదేమంటారు ఇట్లా ఉన్నారు శివుడు. ఇంకా లోపలంతా విభూది 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 చల్లి 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 అట్లుంది. సో మీరు అరుణాచలం వెళ్తే ఇది మిస్ అవ్వకండి. ఇది మనం లైన్లో ఉన్నప్పుడు అంటే మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నప్పుడు కొంచెం వెనకాలకి రైట్ సైడ్లో వస్తుంది. ఇది వెళ్తూ ఉంటారు చూడండి. ఇంకా 12:15కి వచ్చినాం. ఇట్స్ బిన్ 3 hours. ముంగట్ పోయినప్పుడు ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది మధ్యలో, అంటే శివుడికి అంటే ఇటు ఫేసింగ్. అక్కడ నంది అభిషేకంకి అంతా రెడీ చేస్తున్నారు. సో కొన్ని మంది అక్కడ కూర్చున్నారు. మేబీ దానికి వేరే సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుందేమో. అసలు ఆ గుడిలో ఏం అర్థం కాదు నాకైతే. ఎటు నుంచో ఉంటుంది, ఏదేదో లైన్ ఉంటుంది. చూసి కరెక్ట్ కనుక్కొని వెళ్ళండి మీరు గుడి లోపలికి వెళ్తే. మీరు గుడి లోపలికి వెళ్తున్నప్పుడు అంటే మెయిన్ గుడికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మధ్యలో చాలా ఉన్నాయి చూడడానికి. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇది కుబేరస్వామి టెంపుల్, ఐ గెస్ కుబేరస్వామి ఉంది. కుబేరస్వామి కాలభైరవుడి టెంపుల్ అది. ఐమ్ సో సారీ. ఆ టెంపుల్ అది ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇంకా ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో నించుంటే నీకు అన్ని 4 గోపురమ్స్ కనిపిస్తుంది అంటారు. అవన్నీ చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా ఈ స్ట్రక్చర్ చూసిరా, ఇదంతా ఎంత మంచిగా బిల్డ్ చేసినారో 3Dది. దాంట్లో మొత్తం అరుణాచలం టెంపుల్ స్ట్రక్చర్ ఉంది. ఎక్కడ ఏది ఉంది అంటే ఏ గోపురం ఎటు సైడ్ ఉంది ఏంటి అంతా క్లియర్గా ఉంది అక్కడ. మేము ఇంకా మెయిన్ గుడిలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అప్పుడు నేను మెయిన్ గుడిలోకి ఇట్లా ఎంటర్ అయినా అంటే మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా లోపల, అక్కడ ఇట్లా ఎంటర్ అయినానో లేదో నా ఇయర్ రింగ్స్ పడిపోయినాయి. అదే ఇయర్ రింగ్ ఒకటే పడిపోయింది, ఒక సైడ్ది దాని నిబ్బు అయింది, అది కింద పడిపోయింది. నేను దాన్ని తీసుకొని అంతా గజిబిజి అయింది అవి చేతిలో ఉండి. అంటే లోపల అంతసేపు బయట ఉన్నంత వరకు ఉన్న ఇయర్ రింగ్స్ లోపలికి వెళ్ళంగానే పడిపోయింది. ఇంకా ఏదో అని చెప్పి ఇంకా తీసేసుకొని అవి ఉన్నది కూడా తీసేసి దర్శనం చేసుకున్నాము. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ దర్శనం దేవుడిది. ఇక్కడ అరుణాచలంలో చాలా దగ్గర నుంచి చూడొచ్చు దేవుడిని. అంటే వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర నుంచి తీసి విభూది ఇస్తారు, కుంకుమ ఇస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శనం అయితే చాలా మంచిగా అయింది మాకు. అక్కడ దర్శనం తీసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం తీసుకోవాలి నెక్స్ట్. సో మేము అది తీసుకొని అమ్మవారి దగ్గరికి కూడా వచ్చి దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్రసాదం తీసుకున్నాము. పరమాన్నం, పులిహోర ఉంటుంది. పులిహోర మస్తుంటుంది అక్కడ. పులిహోర మీరు పక్క ట్రై చేయండి. నాకైతే ఫుల్ నచ్చింది అక్కడ పులిహోర. 10 రూపీస్కి ఇస్తారనుకుంటా, 10 రూపీస్కి. అది తీసుకోండి. లడ్డూస్ ఉంటాయి ప్రసాదం లాగా, లడ్డూస్ తీసుకున్నాం మేము కొన్ని. ఇంకా దాని తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని మేము లంచ్కి వెళ్ళిపోయినాము. అక్కడ షాపింగ్ అయితే మేమేం చేయలేదు. మా ఫిన్ను వాడికి ఒక బాల్ సెట్ ఏదో తీసుకున్నాం అంతే. మంచి చిన్న లింగాస్ ఇంకా నందీస్ అవన్నీ ఉన్నాయి, బాగున్నాయి చూడండి. ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదం లాగా ఒకటి ఉంటుంది, అంటే తీసుకున్నాం ఒకటి, కానీ నేను ఇంకా ట్రై చేయలేదు. అది సేమ్ అయ్యప్ప స్వామి ప్రసాదం లాగానే ఉంటుంది అని అన్నారు. సో అందుకే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం. దాని తర్వాత ఇట్లా షాపింగ్ చూసేసి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు పడుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం మేము. ఇంకా ఇక్కడ నాకు మా ఆంటీ ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చింది, విచ్ ఇస్ సో స్వీట్. నేనైతే మస్తు టైర్డ్ అయిపోయినా. నా హాలత్ చూసినారా ఎట్లా అన్నారో, ఐస్ అంతా రెడ్ అయ్యి దర్శనంకే టైర్డ్ అయినా నేను. ఎందుకంటే ఎండల దర్శనం కాబట్టి అస్సలు అవ్వలే నాకు. దాని తర్వాత మేము కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణం చేయడానికి మేము ఇంకా టెంపుల్కి వచ్చేసినాము. ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాకింగ్ అంతా. సో మేము వచ్చి మొక్కి స్టార్ట్ చేసినాం అనమాట. మేము స్టార్టింగ్లో చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినాము.
ఎండకు వచ్చేసరికి అయితే అమ్మో, ఓ మై గాడ్. అంటే అది వన్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను 2 టైమ్స్ చేసిన, ఇది నా సెకండ్ టైం గిరి ప్రదక్షిణ చేయడము. కానీ నేను ఇప్పుడైనా చేస్తా. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ గిరి ప్రదక్షిణ, మేము ఆ 5 కాళ్ళు ఉన్న ఆవుని చూసినాము, విచ్ ఇస్ ప్రిషియస్ టు మీ. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు, అదే నా ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ సీయింగ్ సచ్ థింగ్స్. ఎందుకు ఇంకొకటి వాట్ ఐ లైక్ ఇన్ గిరి ప్రదక్షిణ అంటే దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇది. ఎందుకంటే అది చేస్తున్నప్పుడు, ఆ రౌండ్ తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న 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 గుడిలు ఉంటాయి కదా శివుడివి, అగ్నిలింగం, వాయులింగం, ఎయిర్, వాటర్, చాలా ఇట్లా లింగాస్ ఉంటాయి కదా. నాకు ఆ టెంపుల్స్ చాలా ఇష్టం. అది మధ్య మధ్యలో ఆ టెంపుల్స్ బ్రేక్స్లో అదే కూర్చోవడం అయ్యి, నేనైతే చాలా కొంచెం కూర్చున్నా, మా మమ్మీ ఇంకా మా ఆంటీ అయితే ఫుల్ కూర్చున్నారు. వాళ్ళు నాకంటే ఎగ్జైట్ అయినారు, ఎక్కువ చేద్దాం 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 అని చెప్పి. అట్లా అయిందనమాట. ఇంకేం చేస్తాం పెద్దవాళ్ళు. సో అట్లా మీరు గిరి ప్రదక్షిణ వెళ్తే ఐ ప్రిఫర్ యూ టు గో ఇన్ మార్నింగ్ టైం ఓన్లీ. ఎందుకంటే మార్నింగ్ అయితే అన్ని టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి, మీరు అన్ని టెంపుల్స్ లోపలికి వెళ్ళి చూడొచ్చు. చిన్న చిన్న టెంపుల్స్ బాగుంటాయి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మార్నింగే చేసిన గిరి ప్రదక్షిణ. మార్నింగ్ చేసినాము, 8 o'clock, సమ్వేర్ అరౌండ్ 8 o'clock. సో ఎప్పుడైనా మీరు వెళ్తే మార్నింగే వెళ్ళండి. ఎందుకంటే మేము ఈసారి నైట్ చేసినందుకు మాకు టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉండే ఆల్మోస్ట్. మేము అంటే ఒక 9 వరకు ఉండే ఓపెన్. 9 వరకు మేము ఎంత దూరం అయితే వెళ్ళినామో అన్నీ టెంపుల్స్ చూడగలిగినాము. దాని తర్వాత టెంపుల్స్ అన్నీ క్లోజ్, ఇంకా బయట నుంచే దీపం పెట్టి మొక్కేసి వచ్చేసినాం అంతే. ఇంకొకటి మధ్యలో ఇప్పుడు టైం 10 అవుతుంది, నాకు తెలిసి ఇంకొక 5 hours ఇన్ ద సెన్స్ 10, 11, 12, 1, 3 I think 3, 4. Oh, by the way, menu. I'm hungry. 6 kilometers. ఇంకా మేము మధ్యలో టీ బ్రేక్స్ తీసుకున్నాము. అక్కడైతే ఫెసిలిటీస్ అయితే బాగానే ఉండే. ఇంకా డే టైంలో వచ్చుంటే ఇంకా బాగుంటాయని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం డే టైం వెళ్ళినా కాబట్టి నాకైతే పర్సనలీ డే టైం నచ్చింది నైట్ కంటే. అక్కడ ఒక మధ్యలో ఒక టెంపుల్ వచ్చింది, చిన్న టెంపుల్. అక్కడ ఫ్రీ రుద్రాక్ష ఇస్తున్నారు అంటే వెళ్ళినాం మేము. వెళ్ళి దర్శనం చేసుకొని, అక్కడ ఏం దేవుడు ఉండేనో నాకు గుర్తులేదు క్లియర్గా. సో యా, వెళ్ళి దర్శనం చేసుకోగానే రైట్ సైడ్ ఒక ఆయన పంచుతూ ఉంటారు రుద్రాక్షస్. 5 లైన్స్ ఉంటాయి అనుకుంటా రుద్రాక్షకి. ఏదో స్పెషాలిటీ ఏదో ఉంటుంది సంథింగ్. మీరు వెళ్ళండి, చూడండి. 12 జ్యోతిర్లింగమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే నీట్గా కొంచెం డెకరేషన్ చేసినారు కొన్ని. ఇంక ఇక్కడ నేను ఇది ఫస్ట్ టైం చేసినాను. ఈ చిన్న గుడి ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, దీంట్లో మన చేతులతో మనం శివుడికి అభిషేకం చేయవచ్చు వాటర్తో. అంటే శంఖం ఉంటుంది, శంఖం లాగా, దాంట్లో వాటర్ ఇస్తారు. ఆ వాటర్తో మనం శివుడి లింగం పైన వాటర్ పోయాలి. ఇట్ వాజ్ సో గుడ్. అంటే నా చేతులతో నేను చేస్తుంటే ఐ ఫెల్ సో బ్లెస్డ్ అండ్ పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్లీ కనెక్టెడ్ టు ద గాడ్. అట్లా అనమాట. ఎందుకంటే నేను ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు ముందు. ఇంకా ఇది వస్తుంటే ఒక లాస్ట్ 10 to 11 kilometers ఉన్నప్పుడు వస్తుంది ఇది. సో ఇది మిస్ చేయకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. మధ్యలో వారాహి అమ్మవారు, ఇట్లా కొన్ని అమ్మవార్లు మంచిగా పూజించి డెకరేషన్ చేసి పెట్టినారు, బాగుండే చూడడానికి. ఇంకా నా ముఖం అయితే చూసినారు కదా, అలసిపోయినా నేను అప్పటికి ఫుల్. ఇంకా అయిపోయింది, మోక్ష ద్వారం దాకా వచ్చినాం. ఇంకా లైన్ చూసి ఇంకా కాలు నొప్పికి మాకు అవ్వలేదు. అంటే అది చెయ్యాలి పక్కా అని అనుకున్నాం, కానీ ఆ లైన్లో నించోలేకపోయినాము. చాలా జనాలు ఉండే, అసలు కదలట్లే. అందుకే నేను దూరం నుంచి వీడియో తీసుకున్నా. కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మోక్ష ద్వారం నుంచి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ దాట్ మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడు చేయలేదు. మేబీ నెక్స్ట్ టైం చేస్తామేమో, చెప్పలేం. సో అట్లా లాస్ట్కి ఫైనల్లీ కొండ కనిపించింది మాకు.
అయిపోయింది. 14 కిలోమీటర్స్ తిరిగేసినాం, దేవునికి మొక్కేసి ఓం నమ శివాయ అనుకొని ఇంటికి హోటల్కి వెళ్ళిపోయి పడుకున్నాం. ఇంకా అయిపోయింది. అందుకే నేనేం వీడియో తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము రూమ్ చెక్అవుట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాము. రెడీ అయిపోయి మా మమ్మీ చూసినారా ఎట్లా అయిపోయిందో, కాళ్ళు అయితే పోయినాయి. అస్సలు ఓపిక లేకుండే. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎ రీజన్, ఐ బిలీవ్ ఇన్ ఇట్. మేము నెక్స్ట్ డే లేచి ఇంత పొద్దున్న ఎందుకు రెడీ అయినామని మీకు డౌట్ రావచ్చు. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసి ఉండొచ్చు. మా నెక్స్ట్ ప్లాన్ వేలూరు లక్ష్మీనారాయణి టెంపుల్, గోల్డెన్ టెంపుల్. నేను ఎప్పుడు వెళ్ళలే గోల్డెన్ టెంపుల్కి, ఫస్ట్ టైం వెళ్తున్నా. అసలు మాకు ఆ అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్ళే దారి అదంతా కూడా ఏం తెలియదు మాకు. మేము అక్కడ అడుక్కుంటూ అడుగుతూ ఏం గైడెన్స్ లేకుండా ఫోన్లో చూసుకుంటూ అట్లా వెళ్ళిపోయినాము. మీరు కూడా అట్లా ట్రై చేయండి ఎప్పుడు ప్లాన్ చేయకుండా. అన్ప్లాన్ ట్రిప్స్ కూడా బాగానే ఉంటాయి. సో అక్కడ నుంచి వి టుక్ ఆటో టు బస్ స్టాప్ నుంచి వేలూరు బస్ వెళ్ళంగానే మాకు వేలూరు బస్ దొరికింది. అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ మనకి రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. కానీ ఇట్ వాజ్ ఓకే టు కమ్యూనికేట్ విత్ దెమ్. అంటే మరీ అంత రానంత కాకపోయినా ఓకే, అర్థమవుతుంది. సో అట్లా ఇంకా మేము బస్ ఎక్కి నార్మల్ లోకల్ బస్సే తీసుకున్నాము వేలూరుకి. అంటే గోల్డెన్ టెంపుల్కి కొంచెం దగ్గరలో ఆపుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం ఆటో తీసుకోవాలన్నమాట. అట్లా ఇక్కడ బస్ చూసినారా ఎంత డెకరేషన్ చేసిందో. సో మేము దిగేసి ఆటో తీసుకున్నాం గోల్డెన్ టెంపుల్కి. ఈ ఆటో పర్సన్ అయితే చాలా మంచిగా ఉన్నారు. ఆయన అన్నీ చెప్తున్నారు, ఇక్కడ అది ఉంటుంది ఇది ఉంటుంది. ఆయన మాకు ఇంకొక హిడెన్ టెంపుల్ గురించి చెప్పిండు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ హిడెన్, ఎందుకంటే మాకు హిడెన్ అనిపించింది. మేము ఎప్పుడు ఆ టెంపుల్ గురించి వినలేదు. కానీ ఆ టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. మీరు చూస్తారు ముందు వీడియోలో. లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ ఇస్ సో గుడ్. నేనైతే నా 2 ఐస్ సరిపోలే అసలు చూడాలంటే, అంత బాగుంది అది. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇట్ వాజ్ సో గుడ్. అంటే ఆ టెంపుల్ దర్శనం కూడా మాకు చాలా మంచిగా అయింది. మేము చాలా ఎక్కువసేపు ఉన్నాం లోపలికి. అస్సలు ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి నేను బయట వీడియోనే పెడుతున్నా. అది మీకు కూడా తెలుసు అనుకుంటా. ఇంకా అక్కడ మెస్ ఉంది ఒకటి, మేము అక్కడే లంచ్ చేసినాము. ఫుడ్ కూడా మస్తుండే. సో యా, ఐఎమ్ డెడ్ అని చెప్తున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే నా పని అయిపోయింది. నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నాకు అవ్వట్లే. నాకు ఈ ట్రిప్లో ఏమర్థమైందంటే, ఎక్కడైనా తిరగాలి అనుకుంటే, ఇంకేమైనా చూడాలనుకుంటే ఫస్ట్ అవి చూసేసిన తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పి. లేదంటే ఆ కాళ్ళు నొప్పి పెట్టుకొని అసలు ఎక్కడ పోయినా ఎంజాయ్ చేయలేము. ఆ నొప్పి అనేది ఉంటుంది. కాబట్టి గోల్డెన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము ఆ దేవతను చాలా దగ్గర నుంచి చూసినాం, చాలా సేపు చూసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మీకు అక్కడ లగేజెస్ ఏదైనా ఉంటే అది పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు కొంచెం, అది తీసుకొని పెట్టుకుంటారు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ ఓకే టు గో టు గోల్డెన్ టెంపుల్. దర్శనం కూడా జల్దీ అయిపోతుంది. ఇంకా మేము అక్కడి నుంచి ఆటో అంకుల్, మళ్ళీ సేమ్ అదే ఆటో అంకుల్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు ఒక 2-3 hours తర్వాత. ఎందుకంటే మా బస్ 8కి ఉంది. హీ వాజ్ లైక్, ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంటుంది, వేలూరు ఫోర్ట్, ఒక టెంపుల్ ఉంటుంది శివుడిది, చూడండి బాగుంటుంది అది ఇది అని అన్నాడు. సరే అని చెప్పి ఇంకా మేము వెళ్తున్నాం. ఒకవేళ మీకు కానీ గోల్డెన్ టెంపుల్ వచ్చి మీకు టైం ఉంది అంటే ప్లీజ్ డూ విజిట్ దిస్ శివాలయం. అంటే నేను ఇప్పుడు వెళ్తున్నా, ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఎందుకంటే అది ఎంత బాగుందంటే, ఇట్ వాజ్ చాలా ఓల్డ్ టెంపుల్. అది చాలా ఓల్డ్ టెంపుల్. ఆ ఆర్కిటెక్చర్, ఆ స్టోన్ కార్వింగ్ అంతా ఎంత నీట్గా చేసినారంటే చాలా నీట్గా, చాలా బాగుంది అది. నాకైతే ఫుల్ నచ్చింది ఆ టెంపుల్. అంటే మన హైదరాబాద్లో అట్లాంటిది లేదు, ఉంటే బాగుంది అనిపించింది. సో ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఒక ఫోర్ట్, ఒకప్పుడు ఒక కోట. అంటే చాలా పెద్ద ఏరియా ఇది, చాలా పెద్దగా ఉంది ఇది. అక్కడ ఇప్పుడు అది పార్క్ లాగా అయిపోయింది. అందరు వాకింగ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు, లైక్ నార్మల్ లోకల్ పార్క్ లాగా అయిపోయింది. అక్కడ నుంచి లోపలికి వస్తే ఈ శివాలయం ఉంది, శివుడు టెంపుల్. ఎంత బాగుందంటే, యూ సీ దిస్ బ్యూటీ విత్ యువర్ ఐస్.
నేనేం చెప్పాను, మీరే చూడండి ఇంకా. ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ ఇంకా అయిపోయింది, సమాప్తం. ఎందుకు వచ్చింది వ్లాగ్? మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఆల్సో మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ మా నుంచి కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, సో దట్ వీ విల్ ఆల్సో ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఇట్. సో ఇది మా వ్లాగ్, అరుణాచలం టు గోల్డెన్ టెంపుల్ టు అన్ఫార్చునేట్లీ అ హిడెన్ జెమ్, Shivalayam temple, Shivalayam. So yeah, please do subscribe to our channel and share as much as you can. Please support us. ఇంకా మీకు ఇట్లానే ముందు ఇంకా వీడియోస్ చేస్తా అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వేర్ దిస్ ఇస్ గో.